వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. నేను కృష్ణకుమారి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అధికార భాషా సంఘానికి మండలి వెంకటకృష్ణారావు నామకరణం చేస్తాం. ఆయన శత జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు వెల్లడి. మసాజ్ సెంటర్ల పేరుతో అసంఘిక కార్యకలాపాలు. స్పా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. గ్యాస్ రాయితీ జమ కాకపోతే అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి. ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్ష సమావేశంలో మంత్రి మనోహర్ ఆదేశాలు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మహిళా సంఘాల ప్రతినిధులతో హోంమంత్రి అనిత. అధికార భాషా సంఘానికి మండలి వెంకటకృష్ణారావు పేరు పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా అధికార భాషా సంఘానికి మండలి పేరు పెడుతున్నామని సీఎం చెప్పారు. కని విని ఎరుగని దివిసీమ ఉప్పిన సమయంలో ఆయన చేసిన సేవ మరువలేనిదన్నారు. అప్పట్లో 12,000 మంది చనిపోగా 1,00,000 మంది నిరసరాయులయ్యారన్నారు. ఆ సమయంలోనే ఎమ్మెల్యేగా రేయింబవలు ఆయన చూపిన చొరవ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఎన్టీఆర్ సైతం కదిలి వచ్చి బాధితుల కోసం జోలు పట్టి విరాళాలు సేకరించి కృష్ణారావుకు అందించాలని గుర్తు చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉండగా తీర ప్రాంతంలో 15,000 ఎకరాలు సాగులోకి తెచ్చారని, 50,000 ఎకరాల బంజరు భూములకు పట్టాలిప్పించి పేదలకు అందేలా చేశారని చెప్పారు. అనంతరం శత జయంతి పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్వయోగి విశ్వంజీ, నాయకులు సామినేని ఉదయభాను, వేదవ్యాస్, వయోలిన్ విద్వాంసులు రామస్వామి, అవధాని గరికపాటి నరసింహారావు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, బోండా ఉమా, యార్లగడ్డ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయురాలు పద్మశ్రీ శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారు, పద్మశ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు, గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు, శ్రీరామ్ తాతయ్య గారు, వీర్రాజు గారు, ఉదయభాను గారు, వేదవ్యాస గారు, బుద్ధప్రసాద్ గారి కుటుంబ సభ్యులు, ఈ మంచి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనం అందరం కూడా ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి సమావేశమయ్యాం. ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు. దివిసీమ గాంధీగా పేరున్నటువంటి మండలి వెంకటకృష్ణారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాల్లో మనమందరం భాగస్వాములు కావడం మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పవిత్రత, సేవాభావం ఇలాంటివన్నీ కూడా కాపాడుకోవాలంటే ఇప్పుడే పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు మాట్లాడారు. వారు ఎప్పుడూ మాట్లాడినా అనేక విషయాల్లో ప్రజల్లో ఒక సేవాభావాన్ని, నీతి నిజాయితీని పెంచే విధంగా జీవితం అంటే ఏంటో వారు చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు ఏం చెప్పారో మనం విన్నాం. ఇంకొక పక్క శ్రీ విశ్వయోగి విశ్వంజీ గారు ఐకమత్యాన్ని గురించి, వారికి మండలి వెంకటకృష్ణారావు గారితో ఉండే సంబంధాల గురించి వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నా దగ్గరికి బుద్ధప్రసాద్ గారు వచ్చారు. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, అందరం కలిసి ఉన్నాం. ఇప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళ తండ్రిని చూశాను. వెంకటకృష్ణారావు గారితో కలిసి ఎమ్మెల్యేగా ఉండే అవకాశం నాకు వచ్చింది 78-83లో. అదే మరికి అంత మునుపు దివ్యసీమలో ఆయన పడిన తపన, ఆయన చేసిన సేవ ఒక్క భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం చర్చించుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి ఉన్నతమైన వ్యక్తి
ఒక మంచి ఆశయాల కోసం పనిచేసిన వ్యక్తి. నగరంలోని అసాంఘిక కార్యకలాపాలకు కొందరు స్పామ్ ముసుగు వేస్తున్నారు. మసాజ్ సెంటర్ల పేరుతో హైటెక్ వ్యభిచారానికి తెరలేపారు. వెల్నెస్ మసాజ్ బోర్డులు పెట్టి లోపల చీకటి వ్యాపారం సాగిస్తున్నారు. ఇటీవల వరుసగా టాస్క్ ఫోర్స్ దాడుల్లో వెలుగులోకి వచ్చిన భాగోతాలే ఇందుకు నిదర్శనం. ఇంత జరుగుతున్నా కొన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనుమానాలు వేస్తున్నాయి. నగరంలో ఇటువంటి కేంద్రాలు సుమారు 70కి పైగానే ఉన్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది. తాజాగా ఎంవిపి కాలనీలోని సెక్టార్ 5లో ఒక సెంటర్పై టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు. 2 నిర్వాహకులు 2 విటులను అరెస్టు చేశారు. 6 యువతులను ఎంవిపి పోలీసులకు అప్పగించారు. ప్రజా సంతృప్తే కొలమానంగా అధికారులు పనిచేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అవగతం చేసుకుని సమన్వయం వహించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ మీటింగ్ హాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సులో ఆయన వివిధ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సును కలెక్టరేట్లో నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యంగా దీపం పథకం, రేషన్ సరుకుల వంటి అంశాలపై చర్చించారు. గ్యాస్ రాయితీ జమ కాకపోతే అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు మరింత మెరుగ్గా రేషన్ సరుకులు అందించేందుకు 200 కోట్ల భారం పడిన ముందుకెళ్తున్నామని మంత్రి మనోహర్ తెలిపారు. దీపం పథకం ద్వారా ఫేజ్ 1లో 1 కోటి మందికి, ఫేజ్ 2లో 95 లక్షల మందికి సబ్సిడీ అందించామన్నారు. ఫేజ్ 3లో సాంకేతిక సమస్యను అధిగమించి అర్హులందరికీ ఈ పథకం ఫలాలు అందేలా చూడాలన్నారు. ఈ నెల 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తున్నామని చెప్పారు. గత సీజన్లో రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం సేకరించి 12,000 కోట్లు చెల్లించామని వెల్లడించారు. ఏఐ సహాయంతో పౌర సరఫరాల శాఖలో డేటా అనాలిసిస్ చేస్తున్నామని తెలిపారు. డైవర్షన్ పైన మనం కఠినమైన చర్యలు ఎన్ఫోర్స్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దానిపైన కూడా మీరందరూ కూడా కొంచెం దృష్టి సారి మందికి మనం ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నాం. టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాం. భారతదేశంలో మొత్తం ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగలేదు. 24 hours లో పేమెంట్ చేసింది కూడా ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. చాలా గర్వంగా మీరు చెప్పుకోగలుగుతాం. దానిపైన మనం కఠినంగా ఎన్ఫోర్స్ చేయాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమం 60% మందికి మనం ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నాం. టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాం. భారతదేశంలో మొత్తం ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగలేదు. 24 hours లో పేమెంట్ చేసింది కూడా ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, జేసీలు, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. అమరావతి సచివాలయంలో హోంమంత్రి అనితను మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. మహిళలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. మహిళల సాధికారతకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని వెల్లడించారు. వాళ్ళు అదే విధంగా ఆల్ ఉమెన్ ఆర్గనైజేషన్స్ అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, జనసేన, టీడీపీ అందరినీ కూడా వాళ్ళు ఆహ్వానించుకుని ఒక మీటింగ్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు. కొన్ని తీర్మానాలు అయితే తీసుకుని ఈ రోజు నన్ను కలవటానికి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు చెప్పిన ఇనిషియేషన్స్ గానీ వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా నిజంగా చాలా ఉపయోగపడే సూచనలు. చిన్న పిల్ల కూడా మనకి ఈ రోజు రక్షణ ఎలా ఇవ్వాలి అన్నది ఒకటి, పోక్సో చట్టాలను ఎలాగా మనం ఇంకొంచెం
బలోపేతం చేయాలన్నది ఒకటి, అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ ఎలా ప్రివెంట్ చేయాలని ఒకటి, వర్కింగ్ ఉమెన్ వర్క్ ప్లేసెస్ లో వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు వాటికి ఏ రకంగా మనం చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద డాక్టర్స్ వచ్చారు, లాయర్స్ వచ్చారు, స్టూడెంట్స్ కూడా ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా వచ్చారు. అరౌండ్ 140 to 150 మెంబర్స్ స్టేట్ వైడ్ గా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ ఇచ్చిన సూచనలు సలహాలన్నీ కలిపి ఒక బుక్ రూపంలో ఈ రోజు వాళ్ళందరూ కూడా నాకు సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఈ రోజు ఉమెన్ గురించి చాలా నీచంగా మాట్లాడే సంస్కృతి ఎక్కువైపోయింది. అది పార్టీలలోనే కాదు, ఈవెన్ ఉద్యోగాలు చేసుకున్న ఆడవాళ్ళ గురించి కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. కాబట్టి చట్టాలని బలోపేతం చేసుకోవాలి. ఐటీ యాక్ట్ 66/A ఆ యాక్ట్ కూడా దాన్ని కూడా కొంచెం అమెండ్మెంట్ చేయాలి. ఇప్పుడే న్యాయ నిపుణులతో కూడా కొంత చర్చించి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రత్యేకంగా వీళ్ళ నోటి నుంచి ఒక మాట వచ్చిందండి. నిజంగా నేను కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను. మన చట్టాలను మనమే తయారు చేసుకోవాలి, మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి. ఈ పదం వాళ్ళ దగ్గర వచ్చిన తర్వాత ఒక అవేర్నెస్ అన్నది వస్తుంది అన్నది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ రోజు రాజకీయాలు ఈ రోజు ఒకలా ఉంటాయి, రేపు ఒకలా ఉంటాయి. నోటికి వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోతే ఆ రాజకీయాల వల్ల తగిలిన పెయిన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక్కలే కాదు, ఆ లేడీస్ ఒక్కలే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పడే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రాజకీయాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం, పర్సనల్ గా అటాక్ చేయడం, వ్యక్తిత్వ హననం చేయడం, వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మానుకోవాలి. ఇలాంటి వాటి మీద కఠినమైన చట్టాలు తీసుకురావాలి అని ఈ రోజు ఉమెన్ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. దీని మీద ఇమీడియట్ గా నేను మా హైయర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని అదేవిధంగా మా హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి ఒక నివేదికను కూడా తయారు చేసి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా అందజేస్తాను. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఈ యాక్ట్ అమెండ్మెంట్ కి కూడా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను. విశ్వవిద్యాలయాలు స్థిరమైన అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని భువనేశ్వర్కు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అబ్రామ్ బిశ్వాల్ తెలిపారు. విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా మార్గదర్శకాలు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. విశాఖలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 7వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇన్ఛార్జ్ విసి ఆచార్య తంత్రవాహి శ్రీనివాసన్ గత విజయాలు, భవిష్యత్ లక్ష్యాల గురించి వివరించారు. రిజిస్ట్రార్ ఆచార్య జితేంద్ర మోహన్ మిశ్రా గణాంకాలు వివరిస్తూ మౌలిక వస్తువులతో కూడిన శాశ్వత క్యాంపస్ కు విద్యార్థులు త్వరలోనే వెళ్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. డీన్ డాక్టర్ బొంతు కోటయ్య తదితరులు పాల్గొన్నారు. So nobody should think that just because a person is a tribal, his quality, his standards should be on the eternal scanner. The present president, Her Excellency Draupadi Murmu, also belongs to the tribal community. She is a woman too. And Director Research, Dr. Bontu Koteya, Dean Student of Control of Examination, Dr. Sinde, Chief Librarian, Dr. Sankar Reddy Kule, my esteemed colleagues, heads of department. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు పురస్కరించుకొని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో బేసిక్ లాక్టేషన్ అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించారు. తల్లిపాల ఆవశ్యకతపై వైద్యులు గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పించారు. మొదటి 6 నెలలు తల్లిపాలు తప్పకుండా ఇవ్వాలని సూచించారు. ప్రతి ఏటా చిన్నపిల్లలకు తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. ఆగస్టు మొదటి వారాన్ని బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆరిలోవా హెల్త్ సిటీలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా బేసిక్ లాక్టేషన్ పై వర్క్షాప్ నిర్వహించారు. తల్లిపాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై వైద్యులు గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పించారు. తల్లిపాలు శిశువులకు ఆరోగ్యమని, అత్యంత సురక్షితమని వివరించారు. బిడ్డ పుట్టిన మొదటి 6 నెలలు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని, ఇవి శిశువుకు తేలికగా జీర్ణమవుతాయని వివరించారు. సెషన్ల వారీగా వివిధ అంశాలపై వైద్యులు వివరణ ఇచ్చారు. తల్లిపాల ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని వైద్యులు డాక్టర్ రాగసుధ, డాక్టర్ సతీష్, డాక్టర్ ఫణిప్రియ, డాక్టర్ వినయ్, డాక్టర్ శాశ్వత్ మహంతిలు అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. తల్లి బిడ్డ మధ్య అనుబంధాన్ని పెంచేది తల్లిపాలని చెప్పారు. మొదటి 6 నెలలు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. దీనివల్ల బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు, విటమిన్స్, ప్రోటీన్స్ లభిస్తాయన్నారు. పిల్లలకు అవి ఎంతో శ్రేష్టమైనవని చెప్పారు. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారన్నారు.
Good morning, Vizagayites. I'm Dr. Ragasudhan. World Breastfeeding Week from August 1st to August 7th, and so today we are doing a workshop for all the nurses who play a key role in supporting this breastfeeding system. So ఈ year theme ఏంటంటే prioritizing breastfeeding and creating support systems. So support system creation చాలా ఇంపార్టెంట్ కదా. ఒక్క మదరే కాదు, బ్రెస్ట్ ఫీడింగ్లో మరి మదర్తో పాటు హస్బెండ్, అలాగే వాళ్ళ పేరెంట్స్, నియర్ రిలేటివ్స్, ఫ్రెండ్స్, అలాగే హెల్త్ కేర్ సిస్టమ్, నర్సింగ్ స్టాఫ్, వీళ్ళందరి సపోర్ట్ కూడా చాలా అవసరం. సో దాని గురించి మరి ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ వలన ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మందుల ఫణిప్రియ, కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ at Rainbow Children Hospital, Vizag. Today we are very happy to tell you that we are celebrating breastfeeding week. ఈ వీక్లోని క్రియేటింగ్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్ ఇస్ ద ఫోకస్. సో మనం దాన్ని ఫోకస్ చేసి సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్ ఆఫ్ హెల్త్ కేర్ వర్కర్స్, అంటే మన నర్సెస్ అండ్ డాక్టర్స్ని విత్ నాలెడ్జ్ ఎంపవర్ చేయడానికి ఈ వర్క్షాప్ బేసిక్ లాక్టేషన్ వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో we want a very successful breastfeeding in our hospital, as we are a baby friendly hospital. My name is Dr. Vinay. I am a consultant neonatologist here. So today we are celebrating breastfeeding week in our hospital, mainly because we wanted to empower our nurses who actually help in our supporting our mothers mainly. So we wanted to make sure that our exclusive breastfeeding rates would be much better than what it is before. So we wanted to empower mainly nurses, teach them from the beginning, and then ensure that they will help mothers with this workshop. Thank you. Good morning, Andy. I am Dr. Satish Vadapalli, consultant neonatologist, Rainbow Hospital. This week we are celebrating World Breastfeeding Week. Breastfeeding అనేది ఒక critical, life-saving, cost-effective, highly nutritious management for a baby. Breastfeeding అనేది ఒక్క మదర్దే కాదండి, ద హోల్ సిస్టమ్ రెస్పాన్సిబిలిటీ. అందులో ఆఫీసెస్ అవ్వచ్చు, కంపెనీస్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, ఫ్యామిలీస్ అవ్వచ్చు, సపోర్ట్ సిస్టమ్ అవ్వచ్చు. అలా సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయడానికి మనం వీక్లీ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సెలబ్రేట్ చేస్తున్నామండి. మోస్ట్ డేస్ ఆర్ ఓన్లీ ఫర్ 1 day, బట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ బీయింగ్ సెలబ్రేటెడ్ టు బ్రింగ్ అవేర్నెస్ ఫర్ హోల్ 1 week. వారోత్సవాలు చేస్తున్నామండి. సో ఐ విష్ luck and success to all the mothers and all the healthcare systems around mothers. I'm Dr. Nalini, consultant lactation, Rainbow Hospitals, Visakhapatnam. ఈ వీక్ అంతా కూడా ఆగస్ట్ 1st నుంచి 7th వరకు వీఆర్ సెలబ్రేటింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్. అందులోనే మనకు అర్థం అవుతుంది ఎంత ఇంపార్టెంట్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది. అండ్ టుడే వీఆర్ కండక్టింగ్ అ వర్క్షాప్ ఫర్ ఆల్ ద నర్సెస్ హూ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ సిస్టమ్ ఇన్ ది హాస్పిటల్. అంటే రౌండ్ ద క్లాక్ వాళ్ళే బెడ్ సైడ్ అవైలబుల్గా ఉంటారు కాబట్టి వీఆర్ గోయింగ్ టు ట్రైన్ దెమ్ రిగార్డింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ మదర్స్కి ఎంత సపోర్ట్ ఇవ్వాలి అనేది. హోప్ దిస్ హెల్ప్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. Good morning everyone. I am Dr. Shashwat. I am a consultant pediatrician at Rainbow Children's Hospital, Health City. It's a pleasure to welcome you all to this lactation workshop as a part of breastfeeding week. Lactation, as you know, it is not only about nutrition of the baby, but it's also about special bonding between the baby and the mother, and it lays a foundation for a healthy life ahead. So we are delighted to conduct this lactation workshop for nurses because they are the most dedicated group of people in healthcare, and they are the first point of contact for the mother. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ బర్త్ రైట్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ వర్క్షాప్లో గైనకాలజిస్టులు, నియోనటాలజిస్టులు, ఆసుపత్రి నర్సింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. విజయవాడ గవర్నర్పేట పాత బస్టాండ్లో ఉన్న 2 ఆర్టీసీ డిపోల స్థలం 4.15 ఎకరాల భూమిని లూలు సంస్థకు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ విజయనగరం జోన్ కార్యదర్శి కృష్ణమూర్తి తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
నగర నడిబొడ్డున సుమారు 400 కోట్ల విలువ చేసే స్థలాన్ని లూలు షాపింగ్ మాల్కి 99 సంవత్సరాల లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 137 తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తాము ఎంతో కృషి చేశామని, ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 24 నెలల డిఏ ఏరియర్స్ను వెంటనే విడుదల చేయాలని కోరారు. పాత బస్ స్టాండ్కి సంబంధించిన స్థలంలో ఇప్పటికే 2 బస్ డిపోలు నడుపుతూ సుమారు 1100 మంది ఉద్యోగులు మరి అక్కడ పనిచేస్తూ మరి లక్షలాది మంది ప్రయాణికులు మరి ట్రాన్సాక్షన్ కూడా ఆ 2 డిపోల ద్వారా జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో నగర నడిబొడ్డులో ఉండేటటువంటి కోట్లాది రూపాయలు విలువైనటువంటి స్థలాన్ని మరి లుల్లు కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది మేము ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్గా మరి ఉద్యోగస్తులుగా వ్యతిరేకిస్తున్నామండి. మేము కంపెనీలకు వ్యతిరేకం కాదు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా. కానీ ఏదైతే ఉందో దాన్ని నగర అవుట్కట్స్లో ఎక్కడ ఇచ్చుకుంటే ఆ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. మరి ఏదైతే ఉండేటటువంటి డిపోలను తీసేసి వాటిలో ఇట్లాంటి ప్రయోగాలు చేయడం అయితే మాత్రం కరెక్ట్ అయినటువంటి విధానం కాదని చెప్పేసి మేమైతే మాత్రం మీ ద్వారా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే వారు ఇచ్చినటువంటి 137 జీవో ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మాత్రం మరి ఐపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్గా ఉద్యోగస్తులందరి తరఫున కూడా మేమైతే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అనేది మరి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నారు. దాన్ని మేము ఎంప్లాయీస్ యూనియన్గా స్వాగతిస్తున్నాం. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో మహిళలు విపరీతమైనటువంటి ట్రావెలింగ్ చేస్తారు. మరి ఆలోచన భావం ఉంది కనుక ఏదైతే గవర్నర్ 1 and 2 డిపోలకు సంబంధించినటువంటి స్థలాల్ని మరి లల్లు కంపెనీకి ఇవ్వద్దని చెప్పి మాత్రం మేమైతే ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఎక్కడో దూర ప్రాంతం అవుట్కట్స్లో ఉండేటటువంటి డిపోలకు సంబంధించి పెడితే ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి మహిళలకు కూడా ఇబ్బంది జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇంకా మెరుగైనటువంటి రవాణా సౌకర్యాలు కల్పించాలంటే ఏదైతే గవర్నర్పేట 1 and 2 డిపోలకు సంబంధించినటువంటి స్థలాలు కానీ మరి ఏదైతే పాత బస్ స్టాండ్కి సంబంధించిన స్థలాలు కానీ అట్లాగే ఆర్టీసీకే కొనసాగించాలని చెప్పి కూడా మరి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మరి కూటమి ప్రభుత్వం రాకముందు మాకు మరి అనేకమైనటువంటి హామీలు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇచ్చున్నారు. వాటికి సంబంధించి ఈరోజు వరకు ఆర్టీసీ ఉద్యోగులకు డిఏలు కానీ ఐఆర్ కానీ మరి మాకు గతంలో రావాల్సినటువంటి 24 నెలల ఏరియర్స్ కానీ ఎటువంటివి రానిటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక వాటిని కూడా ఆర్టీసీ ఉద్యోగులు కూడా మేము ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరి మేము కూడా ఈ ప్రభుత్వం రావడానికి కొంత భాగస్వాములుగా ఆర్టీసీ ఉద్యోగులు అయి ఉన్నాం కనుక మరి మాకు రావాల్సిన బకాయిలు కూడాను మరి తక్షణమే చెల్లించాలని కూడా మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ 1,00,000 కోట్లతో రహదారి నిర్మాణం చేపడుతున్నామని మంత్రి జనార్దన్ తెలిపారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల సమీక్ష నిర్వహించారని చెప్పారు. ఈ సమీక్షలో 70,000 కోట్ల విలువైన రహదారుల పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. 2 నెలల్లో ఈ రోడ్లన్నింటినీ పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. కేంద్ర మంత్రి గడ్కరీ ఏపీకి జాతీయ రహదారులను కూడా మంజూరు చేశారని తెలిపారు. అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో రివ్యూ చేసి నేషనల్ హైవేస్ మీద జరుగుతున్నటువంటి అభివృద్ధి, పెండింగ్, వీటన్నిటి మీద కూడా దాదాపుగా 1.5 గంట రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ను డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రంలో నేషనల్ హైవేస్ ఇంకా పెండింగ్ పనులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇంకా అభివృద్ధి చేయవలసినటువంటి ప్రాజెక్టులన్నిటిని కూడా వివరంగా చర్చ చేయడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ వలన రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే చేసిన దాంతో కలిపి వాటన్నిటిని కూడా 1 సంవత్సరంన్నర కాలంలో కంప్లీట్ చేయడానికి మేము చర్యలు తీసుకునేందుకు మాకు ఈ యొక్క హామీ ఇచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ వారికి మా శాఖ తరపు నుంచి, మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, మా గౌరవ ముఖ్యమంత్రి గారి తరపు నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కేంద్ర మంత్రి శ్రీ గడ్కరీ గారికి తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దాదాపుగా 9 ప్రాజెక్టులు, హైదరాబాద్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టును, హైదరాబాద్ విజయవాడ నుంచి 6 వరుసలకు 6,700 కోట్ల రూపాయలు, విజయవాడ మచిలీపట్నంకు 2,000
600 కోట్ల రూపాయలు, వినుకొండ గుంటూరుకు 2,500 కోట్ల రూపాయలు, అదేవిధంగా గుంటూరు నిజాంపట్నంకు 4 వరుసల దానికి 2,000 కోట్ల రూపాయలు, బుగ్గా కైపకు 2,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా అంకివీడు దిగుమరికి 2,500, పెడన లక్ష్మూరికి 4,200, ముద్దనూరు కడపకు 11,182 కోట్ల రూపాయలు, అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ గ్రీన్ఫీల్డ్కు అంచనాలు కూడా సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. రిపేర్లు కాని రోడ్లు ఉన్నాయి, వాటిని కూడా ఈ ఫైనాన్స్ వారితో చర్చలు జరుగుతూ ఉంది. ఓ సిఆర్ఎఫ్ కింద కూడా త్వరలోనే ఒక 500 కోట్లకు మళ్ళీ పిలవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఏది ఏమైనా రాజకీయ పరంగా ఈరోజు సీమకు నీళ్లు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, రహదారులు వస్తున్నాయంటే చంద్రబాబు గారి పేరుతోనే సీమకు ఈరోజు జరిగినటువంటి అభివృద్ధి ఏదైనా జరిగింది, సీమకు న్యాయం జరిగిందంటే సీమ పేటెంట్ మాదే అని చెప్పి గౌరవంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఒక రహదారులు ఒక్కటే కాదు, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వలన ఏదైతే ఉన్నాయో ఈ డబుల్ ఇంజన్ మొత్తం దీంట్లో భాగంగా వివిధ మార్గాలలో కనెక్టివిటీ పెంచే విధంగా సీమకు ముఖ్యంగా రోడ్లను కూడా కనెక్టివిటీ ఫలితంగా ఈ సర్కార్ వలన ఫలితాలు నడుస్తూ ఉన్నాయి. సీఎం అడిగిన వెంటనే మా యొక్క సీమకు 27,000 కోట్ల రూపాయలు కూడా కొన్ని రహదారులకు కూడా నేషనల్ హైవేకి కూడా వీటిలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కాకుండా ఈరోజు మౌలిక వసతులతో వెనకబడినటువంటి రాయలసీమకు అనేకమైనటువంటి వరాలు కురిపిస్తూ ఈరోజు చాలా చోట కూడా మేము ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా తీసుకెళ్తా ఉన్నాము. జీవీఎంసీ 86వ వార్డ్ కుర్మన్నపాలెం శివారు మాతృశ్రీనగర్ లేఅవుట్లో స్థలాలు ఆక్రమించారంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మాతృశ్రీనగర్ సర్వే నెంబర్ 27లోని పలువురు బాధితులు మీడియా ముందుకు వచ్చారు. 1984లో సొసైటీ ద్వారా తాము ఇక్కడ స్థలాలు కొనుగోలు చేశామని, అప్పటి నుంచి అనేక అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్థలాలు ఆన్యక్రాంతం కాకుండా ఉండటం కోసం షెడ్యూల్ నిర్మాణం చేపట్టామన్నారు. ఈ విషయంలో కూటమి నేతల ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించామంటూ చేస్తున్న దుష్ప్రచారం తమను బాధిస్తుందని చెప్పారు. ఇక్కడి సమస్యను ప్రజా ప్రతినిధులతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. దీనికోసం న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో బాధితులు టి వెంకటరావు, ఎస్ వరప్రసాద్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రైతులు పెరిగిపోతున్నాయి. మేము వెళ్తే మరి మాతో పర్సనల్ గా మాట్లాడే వాళ్ళు ఉండరు, మా సమస్య వినేవాళ్ళు ఉండరు. ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టుకుని తెలియజేసుకోవాలి కదండి. ఇప్పుడు జేసీ గారిని కలిసాం, సరే గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు కదా, మీరు రెగ్యులేషన్కి అప్లై చేసుకోండి అంటున్నారు. ఆ ప్రయత్నం ఇదంతా చేస్తున్నాం. అయితే మొన్న పేపర్లు వేశారండి, భూ కబ్జాదారులు ఎవరు వస్తారండి? నేనే ఓనర్ని, నేనే కట్టించాను. గవర్నమెంట్ గత జాయింట్ సెక్రటరీ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అంతకుముందు జాయింట్ కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కలవడం జరిగింది, పేపర్లో రావడం జరిగింది, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయడం కూడా జరిగింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని అధికారులు మారినా సరే మాకు న్యాయం జరగట్లేదు. ఈ విధంగా మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం. ఈ మధ్య కాలంలోనే జాయింట్ సెక్రటరీ, జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సరే గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు కదా, రెగ్యులేషన్కి అప్లై చేసుకోండి. సరే రెగ్యులేషన్కి అప్లై చేసుకున్న ప్రయత్నంలో ఉన్నాం. ఆ ప్రయత్నంలోనే ఇదంతా జరుగుతుంది. అంతేగాని ఎవరో కూటమి నాయకులు అనుకుని నడిపించి, కూటమి నాయకులు ఎవరో మాకు ఏం తెలుసండి. ఇప్పుడు ప్రభుత్వం కూటమి నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏ రాజకీయ నాయకులతోని, ఏ రాజకీయ పార్టీతోని మాకు సంబంధం లేదు. మా బాధ అయితే చెప్తున్నాం. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వెళ్ళి మా బాధ చెప్తున్నాము. ఎవరు న్యాయం చేస్తారు? అది వచ్చిన కొత్తలు న్యాయం చేస్తామంటున్నారు, తిరుగుతూనే ఉన్నాము, అలా గడిచిపోతూనే ఉన్నాయి. సంవత్సరం 40 సంవత్సరాలు కూడా భూ కబ్జాదారులం కాదండి. అందరం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వేరే వేరే ప్రాంతాల్లో బతికే వాళ్ళం. ఎవరు కూడా ఒక వర్గానికి చెందిన వాళ్ళం ఎవరూ లేవు. అందరు కూడా వేరే వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నాం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని. తర్వాత వార్తలు వచ్చాయి, కూటమి నాయకులు అండదండలతో ఇక్కడ భూ కబ్జా జరుగుతుందని. కూటమి నాయకులే కాదు, ఇతర ఏ రాజకీయ పార్టీ ఏ నాయకులకి కూడా ఇందులో ప్రమేయం లేదండి. మేమంతా ప్లాట్ ఓనర్స్మి. గత 40 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా బాధలు పడుతున్నాం. మేము దీనికోసం పోరాటం చేస్తున్నాం. ఇంకా వివరాల్లోకి వెళ్తే మేమంతా కూడా ఈ సర్వే నంబర్ 27లోని మొత్తం 65 మంది ప్లాట్ ఓనర్స్ అండి. 65 ప్లాట్ ఓనర్స్ 1980లో మేము ప్లాట్లు కొనుక్కున్నాం.
శ్రీ మాతృశ్రీ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ వారి దగ్గర మేము ప్లాట్లు కొనుక్కున్నాం. కొనుక్కున్న తర్వాత మాకు రిజిస్ట్రేషన్ జరిగింది, పక్కా సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ జరిగింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మేము వెంటనే ఇందులో షెడ్లు కట్టుకున్నాం. అందరం ఎవరి ప్లాట్లో వాళ్ళం షెడ్లు కట్టుకున్నాం. కట్టుకున్న తర్వాత అప్పట్లో మాకు ఆ షెడ్లు ఉండేవి, మాకు ఆ కరెంటు కనెక్షన్లు కూడా కొంతమందికి ఉండేవి, అవన్నీ కూడా ఉండేవి. తర్వాత ఏం జరిగిందంటే మేము కొనుక్కునే చాలా చక్కగా సంతోషంగా ఉన్నాము. చాలా మంది ప్లాట్ ఓనర్స్ వాళ్ళ పిల్లలకి గిఫ్ట్ డీడ్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత మేము కొనుక్కున్న 24 సంవత్సరాల తర్వాత ఇది ప్రభుత్వం భూమి అని అప్పుడు చెప్పారు. మేము కొనుక్కున్న 24 సంవత్సరాల తర్వాత ఆ రోజు నుంచి యూనెక్స్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అండర్-19 షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ గాజువాక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం వేదిక అయింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతో క్రీడా ప్రాంగణం సందడిగా మారింది. మొదటిసారిగా గాజువాకలో అండర్-19 స్టేట్ టోర్నమెంట్ జరుగుతుందని 67వ వార్డ్ కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ చెప్పారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం బుధవారం ప్రారంభమవుతుందని, 8న ఫైనల్స్ ఉంటాయన్నారు. ఈ టోర్నీలో గెలుపొందిన వారు అంతర్జాతీయ పోటీలకు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. నగర మేయర్, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈరోజు గాజువాకలో రేపు 5వ తేదీ నుంచి అండర్-19 స్టేట్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మరి వికాస్ నగర్ రాజు క్రీడా ప్రాంగణంలో ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి పెద్దలందరూ కూడా విచ్చేస్తున్నారు. స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి ఈ గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు, మా జిల్లా అధ్యక్షులు వెలగపూడి రామకృష్ణబాబు గారు, అలాగే చొక్కా శ్రీనివాసరావు గారు, అలాగే యాజ్ ఎ సెక్రటరీగా పల్లా శ్రీనివాసరావు నా ఆధారంలో మరి ఇక్కడ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వివిధ జిల్లాల నుంచి దగ్గర 300 నుంచి 400 దాకా విద్యార్థులు వస్తున్నారు. ఇక్కడికి వచ్చి మరి ఈ స్టేట్ టోర్నమెంట్ లో గెలిచిన వాళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ గెలిచిన వాళ్ళు మరి నేషనల్ కి టోర్నమెంట్కి వెళ్తారు. ఇది ఫస్ట్ టైం మన గాజువాకలో స్టేట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం. మరి గాజువాక ప్రజలందరూ కూడా తెలియజేద్దాం. గాజువాక ప్రజలందరూ కూడా ఇక్కడ షటిల్ కూడా ఇంకా ఎక్కువ ఆదరణ పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే పేరెంట్స్ అందరూ కూడా స్పోర్ట్స్ మీద పిల్లల్ని డైవర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. మరి అదేవిధంగా మన గాజువాకలో మీ అందరికీ తెలిసిందే కబడ్డీ కానివ్వండి, వాలీబాల్, క్రికెట్ కానీ చాలా ఎక్కువ ఆదరణ ఉంటుంది. ఈ మధ్యకాలంలో షటిల్ కూడా బాగా పెరిగింది. మరి ఈ రోజు ఈ షటిల్ టోర్నమెంట్ ఇక్కడ తీసుకురావడం వల్ల ఇంకా ఇది చూసిన తర్వాత విద్యార్థుల్లో చాలా మంది ఉత్సాహం వచ్చి ముందుకు రావడం అంటే షటిల్ కూడా నేర్చుకునేందుకు ముందుకు వస్తారని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగా మీరు చూసారు. వికాస్ నగర్ స్టేడియం చాలా 5 కోట్లతో మరి తయారు చేయడం జరిగింది. అలాగే ఆదర్శ్ గ్రౌండ్ లో కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 2.5 కోట్లతోనే కొత్తగా ఇంకో స్టేడియంని అక్కడ కడుతున్నారు 4 కోట్లతో. మరి ఈ గవర్నమెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా మరి క్రీడాకారులు అందరూ కూడా ప్రోత్సహిస్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. అసోసియేషన్స్ అన్ని కూడా కండక్ట్ చేసి ఆర్గనైజ్ చేయగలిగిన ఫైనాన్షియల్ గా చాలా వీక్ మరి ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇచ్చి అలాగే ఆర్థికంగా కూడా ఇంకా ఆదుకుంటే చాలా బాగుంటుందని తెలియజేస్తూ రేపు 5వ తేదీనే డ్రాస్ ఉంటాయి. 6వ తేదీన ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరుగుతుంది. ప్రేక్షకులు అందరూ కూడా ఇది వచ్చి చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి. ఈరోజు అండర్-19 టోర్నమెంట్ స్టేట్ మన గాజువాక రావడం చాలా గర్వంగా ఉంది. ఇది మన శాసనసభ్యులైన స్టేట్ ప్రెసిడెంట్ అయిన పల్లా శ్రీనివాసరావు గారి అండర్లోని, అలాగే మన బ్యాడ్మింటన్ అసోసియేషన్ అయిన సెక్రటరీ గారు పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికార భాషా సంఘానికి మండలి వెంకటకృష్ణారావు నామకరణం చేస్తాం. ఆయన శత జయంతి వేడుకలో సీఎం చంద్రబాబు వెల్లడి. మసాజ్ సెంటర్ల పేరుతో అసంఘిక కార్యకలాపాలు, స్పా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. గ్యాస్ రాయితీ జమ కాకపోతే అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి. ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్ష సమావేశంలో మంత్రి మనోహర్ ఆదేశాలు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మహిళా సంఘాల ప్రతినిధులతో హోంమంత్రి అనిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి SDV న్యూస్. నమస్తే.